యువకులు ఎక్కువగా డ్రగ్స్ కి మత్తుకి గాంజాయికి బానిసలు అవుతున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ నేను ఏమనాలి? ఆ డ్రగ్గులు అమ్మేటోడిని, ఆ డ్రగ్ వానికి సప్లై చేసేటోడిని చంపేయాలి. నువ్వు వాడిని తీసేయాలి సిస్టమ్. అది వాళ్ళని పట్టుకొని పోలీసులకు చెయ్యాలి. నువ్వు అసలు శిక్ష వెయ్యాలి. దాన్ని పెంచుతూ పెద్దగా చేసి ఆడ నుంచి డబ్బులు వస్తుంటే రాజకీయ ప్రయోజనానికి వాడుతున్నారు రాజకీయ నాయకుల నాలుగు. చివరికి బస్తీలో బీద యువకుడు ఆడి కడుపు కోసం చూస్తాడు. అమ్మ కష్టపడుతూ చూస్తూ ఉంటాడు, వాడు నాయన కష్టపడుతూ చూస్తూ ఉంటాడు. నాకు ఇంత వయసు వచ్చి నేను వాళ్ళకి ఏం సహాయం చేయలేకపోతున్నాననే బాధ వాడికి ఏం చేస్తాడయ్యా? వాళ్ళని కాదయ్యా టార్గెట్లు చేయాల్సింది. వాడిని తమ్మిచ్చే వాడు ఉంటాడు చూడు, డబ్బు చేసుకుంటూ రాజకీయ నాయకులకి పంపించుకుంటా డబ్బులు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకుంటుంటారు చూడు. దమ్ముంటే వాళ్ళ పేర్లు బయట తీసుకురండి, నేను బోరాడతా. అంతేగాని ఈ పిల్లల గురించి నా పిల్లల్ని నేను తిట్టుకున్నట్టు ఉంటుంది వాళ్ళని ఏమనంటే. ఆ స్థితి ఏ యువకులకు రాకూడదని కోరుకుంటా అమ్మవారిని నేను. వాళ్ళని వాడుకుని దందా చేసేటోడు ఉన్నాడు చూడు. అమ్మవారు కనుక నా మాట వింటే ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలని కోరుకుంటారు అమ్మవారిని పరమేశ్వరుని. ఈరోజు ఇట్లాంటి యువకులను వాడకూడదని కోరుకుంటాను.